గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. లాస్ట్ క్లాస్లో మనము క్యాలిక్యులేషన్ అన్న పార్ట్ స్టార్ట్ చేశాము. అందులో భాగంగా ఫస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే క్యాలిక్యులేషన్ పార్ట్ 1లో మనం స్క్వేర్స్ అనేవి చేసాము. ఈ క్లాస్లో మనము క్యూబ్స్ ఎలా చేయాలి అనేది చెప్దాం. లాస్ట్ క్లాస్లో మనం ఏం చేసామంటే లాస్ట్ క్లాస్లో స్క్వేర్ చేసాము. ఆ స్క్వేర్స్ అంటే 1 to 10 వరకు ఎలా చేయాలి, 100కి నియర్గా ఎలా చేయాలి, 10కి నియర్గా ఎలా చేయాలి, 1000కి నియర్గా ఎలా చేయాలి, లేకపోతే 50 వచ్చినప్పుడు ఎలా చేయాలి, 150 వచ్చినప్పుడు ఎలా చేయాలి, 250కి నియర్గా వచ్చినప్పుడు ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్ మొత్తం మనం క్లియర్గా చూసాం. సో ఈ క్లాస్లో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు ఈ క్లాస్లో మనం క్యూబ్స్ అంటే ఏం లేదు, అంటే లాస్ట్ క్లాస్లో మనం చెప్పిన దాన్ని బట్టి ఏంటంటే లాస్ట్ క్లాస్లో మనం ఏం చెప్పామంటే క్యాలిక్యులేషన్లో పార్ట్ 1 చూసాం. ఈ క్లాస్లో పార్ట్ 2 చెప్తాం. అయితే పార్ట్ 2 ఏంటంటే క్యూబ్స్. మనకేంటంటే క్యూబ్స్ అంటే మనకు ముందు తెలియాలి. క్యూబ్స్ అంటే ఏంటంటే సపోజు ఏ క్యూబ్ అంటే మనం ఏమి రాయొచ్చు అంటే ఏ ఇంటూ ఏ అని రాయొచ్చు. అలాగే 2 క్యూబ్ ఉందనుకోండి మన దగ్గర, 2 క్యూబ్ని ఏమి రాయొచ్చు అంటే 2 ఇది మీకు తెలుసు. సో మనము క్యూబ్స్ ఎలా చేస్తామంటే మనము టూ క్యూబ్ కావాలంటే 2 అలా చేస్తాము. మనకి ఈ క్యూబ్స్ మనం చేయాలంటే ఎనీ క్యూబ్ అంటూ 100 కాదు, ఏ క్యూబ్ చేయాలన్నా మనం మినిమం బేసిక్స్ ఏం తెలియాలంటే 1 నుంచి కనీసం 10 క్యూబులు ఫస్ట్ తెలియాలి. ఓకే, అవి వస్తే మిగతా వచ్చేసినట్టే, 99% వచ్చేసినట్టే. నేను చెప్తా. ఫస్ట్ ఏంటంటే మనం లాస్ట్ క్లాస్ మనకేం తెలుసు అంటే ఫస్ట్ ఆల్జిబ్రాలో మనం ఏం చెప్పుకున్నామంటే ఆల్జిబ్రాలో a plus b whole square is equal to a square plus 2ab plus b square. సో ఈ కాన్సెప్ట్తో మనం స్క్వేర్స్ అన్ని ఇదే కాన్సెప్ట్తో చేసాము. ఓకే, ఇప్పుడు కాన్సెప్ట్ ఏంటంటే ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ అంటే మనం క్యూబ్ చేస్తాం కదా. ఫస్ట్ నెంబర్ సపోజ్ 23 ఉందనుకోండి, 23లో ఫస్ట్ నెంబరు 2, సెకండ్ నెంబరు 3. ఓకే, వీటిని బట్టి మనం చేస్తాము. ఎలా చేస్తామంటే దీనికి ఫార్ములా ఫస్ట్ ఏం ఫార్ములా తెలుసు అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ ప్లస్ 3ab ఇంటూ ఏ ప్లస్ బి అని లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. ఎట్ ద సేమ్ టైం దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ 3ab హెచ్ వేస్తే ఏ స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ రాయొచ్చు. దాన్ని నేను ఇప్పుడు ఏం చేస్తానంటే ఈ రెండింటిని ఇక్కడ తీసుకొస్తా. అప్పుడు నాకేమైందంటే ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అని రాస్తా. ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ ఏ క్యూబ్ ఫైనల్గా మనకేమొచ్చిందంటే ఏ క్యూబ్ ప్లస్ 3ab ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ఇక్కడ దాకా మీకు వచ్చింది. ఓకే, మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇప్పుడు ఏ క్యూబ్ ఉంది కదా, దీన్ని ఏం రాయొచ్చు అంటే ఏ క్యూబ్ అలాగే ఉంచి ప్లస్ దీన్ని ఏ స్క్వేర్ బి ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ రాస్తా. ఓకే, దీన్ని మళ్ళీ ఏం రాస్తానంటే ఈ ఏ స్క్వేర్ బిని 3a స్క్వేర్ బిని 3ab స్క్వేర్ని ఏం రాస్తానంటే ఇక్కడ ఏ స్క్వేర్ బి ఉంది కాబట్టి ఇంకెన్ని తగ్గినాయి అంటే 2a స్క్వేర్ బి తగ్గింది ప్లస్ ఇక్కడ 2ab స్క్వేర్ తగ్గింది. ఓవరాల్గా నాకు చేస్తే
ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ బదులు నాకేం మిగులుతుందంటే ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ మిగులుతుంది. అల్టిమేట్గా నాకు కావాల్సింది ఇది ఫార్ములా. ఏ ప్లస్ బి హోల్ క్యూబ్కి నేను ఇలా రెండుగా విడదీసుకుంటా. ఓకే, రెండుగా విడదీసి ఇలా రాస్తా. ఓకే, ఫైనల్గా నాకు ఇది వచ్చింది. దీనికి ఈ నెంబర్ సిస్టమ్కి సంబంధం ఏంటి, దీనికి ఈ ఫార్ములాకి ఈ క్యూబులకి సంబంధం ఏంటి ఇప్పుడు చెప్పుకుందాం. ఓకే, ఫస్ట్ ఏంటంటే దీంట్లో 3 పార్ట్స్ ఉంటాయి. దీన్ని నేను ఇంకొక చిన్న నార్మలైజ్ చేసి ఇంకో విషయం చెప్తాను. ఫస్ట్ మనకి ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఫార్ములా ఎక్కడి వరకు తీసుకొచ్చామంటే మనం ఏం చెప్పామంటే ఏ క్యూబ్ ప్లస్ ఏ స్క్వేర్ బి ప్లస్ ఏబి స్క్వేర్ ప్లస్ బి క్యూబ్. దీని ప్లేస్లో దీని కింద ఏం రాసామంటే 2a స్క్వేర్ బి ప్లస్ 2ab స్క్వేర్ రాసాం. ఫైనల్గా మనకి ఏమొచ్చిందంటే ఏ క్యూబ్ ప్లస్ 3a స్క్వేర్ బి ప్లస్ 3ab స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ వచ్చింది. ఇక్కడ దాకా మీకు అర్థమైంది. ఇప్పుడు ఇంకో చిన్న విషయం తెలియాలి. ఏం లేదు, సపోజ్ మన దగ్గర ఏ ప్లేస్లో 1 ఉంది. ఓకే, ఏ ప్లేస్లో 1 ఉంది, అట్ ది సేమ్ టైం బి ప్లేస్లో ఏ ఉంది. సో అప్పుడు ఏమైందంటే ఒక్క 2 నిమిషాలు వెయిట్ చేస్తే మీకు 1 to 100 కాదు, ఏ క్యూబ్ అడిగినా సరే మీరు చాలా సింపుల్గా చాలా స్పీడ్గా చేసేయగలరు. ఒక 2 నిమిషాలు వినండి. ఏ ప్లస్ బి హోల్ స్క్వేర్ని మనం రాసి ఏ ప్లేస్లో 1 రాసాం, బి ప్లేస్లో ఏం రాసామంటే ఏ రాసాం. అప్పుడు ఏ ప్లస్ బి హోల్ క్యూబ్ ఏమైందంటే ఏ క్యూబ్. ఓకే, ఏ క్యూబ్ ప్లేస్లో ఏ క్యూబ్ రాసాం. ఈ ఏ స్క్వేర్ బి రెండోది. సో ప్లస్ ఏ స్క్వేర్ బి బదులు 1 స్క్వేర్ ఏ అంటే 1 into 1 into ఏ అంటే ఏ. ఓకే, ప్లస్ ఏబి స్క్వేర్ ఏబి స్క్వేర్ అంటే 1 into ఏ స్క్వేర్ అంటే ఏ స్క్వేర్ ప్లస్ బి క్యూబ్ అంటే ఏ క్యూబ్. అంటే నేను ఏ ప్లేస్లో 1 బి ప్లేస్లో ఏ పెడితే ఇది వచ్చింది. ఇక్కడ 2a స్క్వేర్ బిలో ఇది ఏ స్క్వేర్ బి కాబట్టి 2a స్క్వేర్లో 2a ఉంటుంది, ఇక్కడ 2a స్క్వేర్ ఉంటుంది. ఫైనల్గా కూడితే 1 ప్లస్ 3a ప్లస్ 3a స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ వచ్చింది. ఓకే, వచ్చింది. ఇక్కడ దాకా మీకు అర్థమైంది. అసలు ఇది ఎందుకు వచ్చింది, అసలు దీని యొక్క యూజెస్ ఏంటి ఇప్పుడు చెప్తా. నాకు ఇప్పుడు ఏంటంటే ఫైనల్గా నేను ఇక్కడ నుంచి ఏం తీసుకొచ్చానంటే 2 digits ఉండాలి. ఓకే, అందులో ఫస్ట్ ఏ అయి ఉండాలి. దాని తర్వాత అలా ఉన్నప్పుడు కండిషన్ని 2 digitsకి క్యూబ్ చేయొచ్చు, అందులో ఫస్ట్ది 1 ఉండాలి. అప్పుడు ఈ ఫార్ములా అయిపోద్ది. అంటే ఏంటి ఓకే చెప్తాను. సపోజ్ మన దగ్గర ఆ కండిషన్ సాటిస్ఫై చేసే ఏంటంటే 1 to ఫస్ట్ 1 ఉండాలి. మీరు చెప్పిన దాని ప్రకారం ఫస్ట్ 1 ఉండాలి. తర్వాత ఏముండాలి, ఎనీ ఏ అంటే 1 నుంచి 19 వరకు ఒక 100 2 digitsలో మనకి ఫస్ట్ 1 నుండి తర్వాత ఏ ఉన్న సిచ్యువేషన్స్ ఇవి. ఓకే, కానీ ఇది కూడా ఏ అయిపోయింది కాబట్టి అది కూడా తీసేవచ్చు. దాన్ని మనం 2 నుంచి చెప్పుకోవచ్చు, ఎందుకంటే అది కూడా ఏనే కదా, ఏ ప్లస్ ఏ అవుతుంది. సో 12 to 19 వరకు మనకి చూడగానే అయిపోద్ది. ఎలా అంటే చెప్తా. ఫస్ట్ మీకు 12 క్యూబ్ కావాలి. ఓకే, ఇప్పుడు 12 క్యూబ్ కావాలంటే మనం ఏం చేయాలి, 12 క్యూబ్ చేయాలి. ఈ 12 క్యూబ్ చేస్తే మనకేమొస్తుందంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం, ఫార్ములా కింద చెప్పుకున్నాం ఇప్పుడే. ఏ ప్లస్ 1 ప్లస్ ఏ 1 ప్లస్ ఏ హోల్ క్యూబు ఈజ్ ఈక్వల్ టు 1 ప్లస్ ఏ స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్, కింద ఏమో 2a ప్లస్ 2a స్క్వేర్. అప్పుడు 1 ప్లస్ 3a ప్లస్ 3a స్క్వేర్ ప్లస్ ఏ క్యూబ్ వచ్చింది. ఇది మనం ఇప్పుడే చెప్పాము. ఓకే, మనకు దీంతో పని లేదు. ఇక్కడ నుంచి ఇప్పుడు సపోజ్ 1 ప్లస్ ఏ 1 to 2 digits ఉన్నాయి కాబట్టి
దీనికి మనము క్యూబ్ చేస్తాం. ఎలా చేస్తాం? ఫస్ట్ ఈ 1 ఉండాలి. 1తో స్టార్ట్ అయింది. తర్వాత ఏ ఉందా? ఉంది. సో 1 + ఏ ఉంది ఇక్కడ. సో ఇక్కడ 1 + ఏ ఉంది. ఫస్ట్ 1 రావాలి. 1 వచ్చింది. తర్వాత ఏ అంటే 2 అంటే ఇది 2. తర్వాత ఇది 2² అంటే ఇది 4. 2 క్యూబ్ 8. ఓకే, ఇప్పుడు 2ని 2a చేశారు కాబట్టి 2 2s 4 2a. 2a² అంటే ఇది a² 4 కాబట్టి 2a² అంటే 2 × 4 అంటే 8. సో దీన్ని కూడితే ఇవన్నీ యూనిట్ డిజిట్లు. చాలా జాగ్రత్తగా వినాలి ఇక్కడ. ఒక నిమిషం. ఓకే, మనకి వచ్చినాయి ఈ యూనిట్ డిజిట్స్. మనం ఇప్పుడు దీన్ని యూనిట్ డిజిట్ మాత్రమే తీసుకోవాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉందనుకోండి, తర్వాత దానికి ఇటు పంపించేయాలి. ఇక్కడ ఎక్స్ట్రా దొరికితే ఇటు పంపించాలి. ఇది ఎక్స్ట్రా దొరికితే ఇటు పంపించాలి. అంటే ఏంటి అర్థం కాదు. అంటే ఏంటంటే ఇప్పుడు సపోజు ఈ 8 అలా దించవచ్చు. 8 4 ఎంత అంటే 12. 12లో ఓన్లీ 1 యూనిట్ తీసుకోవాలి. రిమైనింగ్ ఇక్కడ పంపించాలి. ఓకే, అప్పుడు 4 2 + 1 అంటే 7. ఓకే, ఇంక ఎక్స్ట్రా మిగలేదు కాబట్టి ఈ 1 1. సో 1728. అర్థమైంది అనుకుంటున్నా. బై ప్రాక్టీస్ వస్తూ ఉంటుంది. కొంచెం ముందుకెళ్తే మీకు అన్నీ అర్థమవుతాయి. ఫస్ట్ ఎగ్జాంపుల్ 12 చేసాం కాబట్టి నెక్స్ట్ చేస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం. నెక్స్ట్ మనము ఇప్పుడు 13 చేద్దాం. ఓకే, నిదానంగా అర్థమవుద్ది. ఓకే, సపోజ్ మన దగ్గర 13 ఉంది, 14 ఉంది, 15 ఉంది, 16 ఉంది. సో మనం ఇవి చేయాలి. 13 అంటే ఏం లేదు, ఇది ఏ ఇది బి కాబట్టి ఫస్ట్ 1, ఇది ఏ కాబట్టి a² అంటే 9, a³ అంటే 27. ఓకే, ఇక్కడ దాకా డౌట్ ఏం లేదు. సో తర్వాత స్టెప్లో మనం ఏం చేయాలంటే దీన్ని డబల్ చేస్తే 6, దీన్ని డబల్ చేస్తే 18. ఓకే, ఇంటూ 2 చేయాలి కదా. కింద ఉన్న వాటి ఇంటూ 2 చేయాలి కాబట్టి మనం డబుల్ చేసాం. డబుల్ ఇన్ ది సెన్స్ ఇంటూ 2, బట్ నాట్ అది వేరేదేం కాదు. ఓకే, ఇప్పుడు మనము దీన్ని యాడ్ చేస్తే సింపుల్గా యాడ్ చేయడమే. ఒక్కొక్క యూనిటే తీసుకోవాలని చెప్పాము ఇందాక మనం. సో ఈ ఒక్క యూనిట్ తీసుకుంటే 7 ఇక్కడికి వస్తుంది, ఈ 2 ఎక్కడికి వెళ్తుంది. ఓకే, ఇప్పుడు మళ్ళీ 9 2 11 8 19. 9 ఎక్కడికి వచ్చేసింది, 19 1 ఉంది అంటే ఈ 2 2, ఈ 2 ఎక్కడికి వెళ్తుంది. సో 6 + 3 + 2. ఓకే, 6 + 3 9, 9 + 2 11 అంటే 1. ఈ 1 ఎక్కడికి వెళ్తుంది అంటే ఇక్కడికి వెళ్తుంది. సో 1 + 1 2, 2 1 9 7. ఓకే, అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ ప్రాబ్లం ఈజీయే, 14 ఇప్పుడు చేద్దాం. ఓకే, 14 ఏంటంటే సపోజ్ 14 చెప్తా, చాలా జాగ్రత్తగానండి. ఏం లేదు, ఈజీ. ఫస్ట్ 14 మనకి క్యూబ్ కావాలి. 14 క్యూబ్ కావాలంటే 1 రాయాలి. ఇది ఏ కాబట్టి 4² అంటే 16, 4 క్యూబ్ అంటే 64. అందుకే నేను ఫస్ట్ చెప్పాను క్యూబ్స్ మనకి కనీసం 10 రావాలి. మినిమం 10 క్యూబ్లు ఎలా ఉంటాయి అంటే ఫస్ట్ ముందు 1 to 10 క్యూబ్ చెప్తాం, ఆ తర్వాత మీకు అర్థమవుతుంది. 1 అంటే 1 1 × 1 × 1 1 క్యూబ్ అంటే దాన్ని 1. 2 క్యూబ్ చేస్తే 2 × 2 × 2 అంటే 2 2 4, 4 2 8. ఓకే, 3 క్యూబ్ అంటే ఈజ్ ఈక్వల్ టు 3 × 3 × 3. 3 3 9, 9 3 27. ఓకే, నెక్స్ట్ 4 క్యూబ్ అంటే 4 క్యూబ్ 4 × 4 × 4 4 4 16, 16 4 64. సో 64. 5 క్యూబ్ అంటే 5 × 5 × 5 5 5 25, 25 5 125. 6
6 క్యూబ్ ఎంతంటే 6 ఇంటూ 6 ఇంటూ 6 6 36 36 ఆర్లు 36 ఆర్లు అంటే 36 ఇంటూ 6 వేయండి ఫస్ట్ 36 180 6 ఆర్లు 36 అంటే 216 లేదు 6 ఆర్లు 36 6 మూడు 18 3 21 ఓకే ఎలా అన్నా సరే చేసినా అదే వస్తుంది. సో ఫైనల్గా 6 క్యూబ్ అంటే 216 ఓకే. ఇప్పుడు 7 క్యూబ్ అంటే 7 ఇంటూ 7 ఇంటూ 7 7 7 49 49 ఇంటూ 7 అంటే 343. నెక్స్ట్ 8 క్యూబ్ అంటే 8 ఇంటూ 8 ఇంటూ 8 8 64 64 8 512. 9 క్యూబ్ అంటే 9 9 81 9 ఇంటూ 9 ఇంటూ 9 81 ఇంటూ 9 అంటే 927 ఓకే. 729 సారీ 729. 10 క్యూబ్ అంటే 10 ఇంటూ 10 ఇంటూ 10 దట్ ఈజ్ ఈక్వల్ టు 1000 ఓకే. ఇప్పుడు దాకా మీకు 10 క్యూబ్స్ తెలిసినాయి. ఈ పక్కా తెలిస్తేనే నెక్స్ట్ క్యూబ్లకి మనం వెళ్ళగలం. సో ఇవి మీకు ఎప్పుడు నిద్రలో అడిగినా సరే వచ్చేటట్టు ఫస్ట్ ఉంటే మనం ఏ క్యూబ్ అన్నా సరే నిమిషాల్లో చేయగలం. సో ఇవి మనకు ఫస్ట్ తెలియాలి. 1 క్యూబ్ అంటే 1 2 క్యూబ్ 8 3 క్యూబ్ 27 4 క్యూబ్ 64 5 క్యూబ్ 125 6 క్యూబ్ 216 7 క్యూబ్ 343 8 క్యూబ్ 512 9 క్యూబ్ 729 10 క్యూబ్ 1000. ఈ మీకు ఖచ్చితంగా తెలిసి ఉంటేనే మనం ముందుకెళ్ళగలం ఓకే. ఇది మీరు పక్కాగా ముందు మీరు బై హార్ట్ చేస్తారో ఎలా చేస్తారో ఈ గుర్తుంటే ఏ క్యూబ్ అన్నా సరే ఈజీ ఇంకా ఓకేనా. అది ఎలా చేయాలో కూడా చెప్తా. ప్రజెంట్ ఈ క్యూబ్స్ అనేది మనకి మ్యాండేటరీ. సో వీటిని మీరు బై హార్ట్ చేయాలి. ఇవి వచ్చే వరకు మీరు చూడాలి ఒకసారి 2 సార్లు. మీరు ఆ క్యూబ్లోకి వెళ్ళాలంటే ఇది చూడాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఈ క్యూబ్స్ అనేవి మనకి చాలా ఇంపార్టెంట్. సో 1 క్యూబ్ నుంచి 10 క్యూబ్స్ అనేది ఫస్ట్ మనకి బేసిక్ ఓకే. ఇప్పుడు దీని తర్వాత మనకి గుర్తుండకపోయినా ఈజీగా తీసుకురావచ్చు. సో ఇప్పుడు కాన్సెప్ట్లోకి వెళ్దాం ఓకే. ఇవి మీకు గుర్తున్నాయనే ముందుకెళ్తున్నా. ఇవి ఒకసారి చూసుకోండి, రాకపోతే ఒకసారి 10 సార్లు రాయండి. ఒక పాస్ చేసైనా సరే 10 సార్లు రాసిన తర్వాత నెక్స్ట్ దానికి వెళ్ళండి ఓకే. నెక్స్ట్ మనకేంటంటే ఇప్పుడు మనం ఇప్పుడు 11 క్యూబ్. నెక్స్ట్ మనకి 1 నుంచి సపోజ్ 100 వరకు రావాలి మనకి క్యూబ్లు. ఇప్పుడు 1 నుంచి 100 వరకు క్యూబ్స్ వస్తాయంటే వచ్చేస్తాయి. ఈజీ, చాలా ఈజీ, చాలా నిదానంగా ఉండండి. ఇప్పుడు 1 2 3 4 5 6 7 8 9 10 ఓకే. ఈ నెంబర్స్ వీటి క్యూబ్స్కి 1 క్యూబ్ 1 2 క్యూబ్ 8 3 క్యూబ్ 9 4 క్యూబ్ 64 5 క్యూబ్ 125 6 క్యూబ్ 216 7 క్యూబ్ 7 4 343 8 క్యూబ్ 512 స్పీడ్గా 9 క్యూబ్ 729 10 క్యూబ్ 1000. ఈ మీకు ఎప్పుడు మైండ్లో ఉండాలి ఓకే. ఇప్పుడు మనము ప్యాటర్న్ ఏం చూసామంటే ఇప్పుడు ప్యాటర్న్ మనం 1 to మనకేం కావాలి, ఫస్ట్ ప్లేస్లో 1 ఉండాలి, తర్వాత ప్లేస్లో ఏదున్నా నాకు తెలియదు, 2 డిజిట్సే ఉండాలి, దానికి క్యూబ్ కావాలి. దీనికి క్యూబ్ కావాలంటే ఫస్ట్ ఏం చెప్పుకున్నాం అంటే సపోజ్ ఇది ఏ అనుకుంటే 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్, ఇది 2a ఇది 2a స్క్వేర్. అప్పుడు యాడ్ చేయాలి, లాస్ట్ డిజిట్స్ 1 ఉంచుకుంటూ రావాలి. ఇది ప్యాటర్న్ ఓకే. ఇప్పుడు మీకు అర్థమైంది. ఇది ఎలా వచ్చిందో కూడా ఇంతకుముందు చెప్పా. 1 a ప్లస్ b హోల్ క్యూబ్లో a ఈజ్ ఈక్వల్ టు 1 b ఈజ్ ఈక్వల్ టు a పెట్టుకుంటే ఇది వస్తుంది ఓకే. దీని గురించి మరి మీకు అంత అవసరం లేదు, ఇది గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు నేను 1 పక్కన ఏ ఉండే మనం కావాలి కాబట్టి ఇప్పుడు నేను ఏం చెప్తానంటే
సపోజ్ మన దగ్గర 1 ఉంది, 2 ఉంది, దీనికి క్యూబ్ కావాలి. ఫస్ట్ 1 రాసేయండి. ఫస్ట్ది ఏ అంటే 2, ఏ స్క్వేర్ అంటే 4, ఏ క్యూబ్ అంటే 8. 2a అంటే 2ని దీన్ని తెచ్చివేయడమే 4, దీన్ని మళ్ళీ మల్టిప్లై 2 చేయడమే 8. ఓకే, ఇప్పుడు దీన్ని కూడితే ఒక్క డిజిటే రావాలి, చివరిలో మనకు ఒక డిజిట్ ఉండాలి అంతే, ఇంకంతకుమించి ఎక్కువ ఆలోచించకూడదు. 8 ఉంది. ఓకే, 8 ఉంది, 8 4 12. ఓకే, 12. 1 ఎక్కడన్నా వేయచ్చు, ఎక్కడన్నా వేయచ్చు. 1 2. ఓకే, 4 2 6, 6 + 1 7. సో 1 ఉంది కాబట్టి ఇక్కడ 1. సో ఓవరాల్గా నాకు 1 2 3 4 ప్లేసులు కావాలి. ఒకవేళ ఎక్స్ట్రా ఉంటే ఇటువైపు వస్తాయి, అంతకుమించి ఏం లేదు. 1728. ఓకే, ఇప్పుడు 13 క్యూబ్. 13 క్యూబ్ ఏంటంటే ఇది సేమ్ ఇదే మోడల్ చేద్దాం. 13 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 3 9 27. 3ని మల్టిప్లై చేస్తే డబుల్ చేస్తే 12 6, 9 × 2 అంటే 18. ఓకే, దీన్ని కూడితే 7, దీన్ని కూడితే 7, ఈ 2 ఇక్కడ ఉండదు, ఇక్కడికి వెళ్తుంది. 9 2 11 8 19, 1 వస్తుంది, ఇక్కడ 9 వస్తుంది. ఈ 2 దీంట్లో వచ్చి జాయిన్ అయిపోద్ది. 6 5 11, ఈ 1 ఇక్కడ వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. 1 + 1 కాబట్టి 2, 2197. ఓకే, మీకు అర్థమైంది. కొంచెం నిదానంగా ఓపికతో ఉండండి, అన్నీ వస్తాయి. 1 to 100 మీకు ఈజీగా చేయగలరు. ఈ ప్యాటర్న్ మీరు అండర్స్టాండ్ చేసుకోండి. ఓకే, నెక్స్ట్ 1 3 1 4 అన్నీ చెప్తా. 1 to 100 వరకు మీరు ఏది అడిగినా సరే చూడగానే చెప్పేటట్టు చెప్తాను. కొంచెం వెయిట్ చేయండి, మీకు వచ్చేస్తాయి. ఇప్పుడు సపోజ్ 13 అయిపోయింది. 14. సపోజు 14 క్యూబ్ కావాలంటే 1 ఏ అంటే 4, 4ని డబుల్ చేస్తే 16, 4 క్యూబ్ చేస్తే 64, 4ని డబుల్ చేస్తే 8, 16 డబుల్ చేస్తే 32. ఓకే, ఇక్కడ 4 మిగిలింది, 6 ఇక్కడికి వచ్చి చేరిద్ది. 6 6 12 2 14. ఓకే, 14 అంటే ఒకటి ఉంటుంది. సో ఈ 5 వచ్చి ఇక్కడ చేరుతుంది. 8 4 12 5 అంటే 17, 7 ఇక్కడికి వస్తుంది. 17 కాబట్టి ఇక్కడ ఒకటికి వచ్చి ఎక్కడ చేరిద్ది. 1 + 1 2, 2744. అర్థమైందని అనుకుంటున్నాను. ఇంకా కొంచెం ఇంకా మిగతా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే అన్నీ వస్తాయి. ఒక్క 2 నిమిషాలు మొత్తం మనకి అన్నీ ఈజీగా వస్తాయి. 2744 14 క్యూబ్. ఓకే, నెక్స్ట్ 15 క్యూబ్. మీరు చేయడానికి ప్రయత్నించండి నాతో పాటు. పెన్ను పుస్తకం తీసుకొని ఉంచండి నాతో. నెక్స్ట్ 15. ఓకే, 15 క్యూబ్ అంటే 1 రాయండి. ఏ అంటే 5, 5ని స్క్వేర్ చేస్తే 25, 5ని క్యూబ్ చేస్తే 125. 5 క్యూబ్ మీకు తెలియాలి, అందుకే నేను 1 to 10 క్యూబ్స్ మినిమం తెలియాలని చెప్పింది. సో 5ను డబుల్ చేస్తే 10, 25ని డబుల్ చేస్తే 50. ఓకే, ఇప్పుడు మనము దీన్ని చేస్తే ఒక్క డిజిటే తెచ్చుకోవాలి. 5 తెచ్చుకున్నాయి, 12 క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టాను. సో 5 2 7. ఓకే, 5 8 ఇక్కడికి వచ్చి జాయిన్ అయితే 8 5 13, 1 ఉంటుంది. ఈ 2 తీసుకెళ్ళి 2 ఇక్కడ 2 + 3, 2 + 1 3 అంటే 3375. 15 క్యూబ్. అర్థమైందా? నెక్స్ట్ 16 క్యూబ్. ఓకే, 16 క్యూబ్ ఏంటంటే 16 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 6 స్క్వేర్ 36, 6 క్యూబ్ 216. 6ని డబుల్ చేస్తే 12, 36ని డబుల్ చేస్తే 72. ఓకే, మనం దీన్ని 6 ఇక్కడ తీసుకోవాలి, ఫస్ట్ డిజిట్. 21 ఇక్కడ తీసుకెళ్ళాలి. సో 6 2 8 1 9. సో ఈ 9 ఇక్కడికి వచ్చేస్తుంది. 7 3 10 12 ఇక్కడికి వచ్చి జాయిన్ అవుతుంది.
6 2 2 10. సో 0 ఒకటి వస్తుంది, 10లో ఒకటి వస్తుంది. ఈ 3 తీసుకెళ్ళిపోయి ఎక్కడికి వస్తుంది, 3 + 1 అంటే 4, 4096. ఓకే. 17 ఏంటంటే ఏం లేదు, చాలా సింపులే, అన్నీ సింపులే, ఏది కష్టంగా ఉండదు. 17 అంటే 1 ఏ బదులు 7, 7 49. 7 క్యూబ్ అంటే 343. ఇది మీకు తెలియాలి, అందుకే 10 క్యూబ్స్ మినిమం తెలియాలని చెప్పాను. ఓకే. 7ని డబల్ చేస్తే 14, 49ని డబల్ చేస్తే 98. ఒకటి తక్కువ కాబట్టి ఒకటి తీసా, 50 × 100 50 × 2 100, 100 నుంచి 2 తీసేస్తే 98. సో ఇది, దీన్ని మనం ఎలా చేయాలంటే 3 మనకు ఒక డిజిటే కావాలి, 3 ఎక్కడ పెట్టుకున్నాం, 3 వెళ్ళిపోయింది. 34 ఎక్కడికి వస్తుంది. ఓకే. 9 8 17 4 21. ఓకే, 21 వచ్చింది, ఇది అయిపోయింది. 9 2 11 4 15 3 18. 1 ఇక్కడికి వెళ్ళింది, 8 ఇక్కడికి వచ్చింది. 1 7 1 8 4 12. 1 2, ఈ 2 పోయి ఇక్కడికి వస్తుంది. సో 3, 3 2 17 క్యూబ్ 1 7 49 343. ఎక్కడ తప్పు చేసాం, 32,000 వరకు రాదు. ఓకే. 1 7 49 343. ఓకే. 7ని డబుల్ చేస్తే మనకు తెలుసు 14. 7 డబుల్ చేస్తే 14. 49ని డబుల్ చేస్తే 98. ఓకే, ఎక్కడ దాకా మనకు తెలుసు. ఇప్పుడు ఈ 3 ఇక్కడికి వచ్చేస్తుంది, ఈ 34 పోయి 34 ఇక్కడ జాయిన్ అయితే 9 8 17 4 21. 2 ఎక్కడ ఉంటుంది, 1 ఎక్కడ ఒకటి ఉంటుంది. ఓకే. ఇప్పుడు 9 2 9 6 15 3 18. 18 పోయి ఇక్కడికి వచ్చేస్తుంది. ఓకే. 8 7 4 11 8 19. 9 ఎక్కడికి వస్తుంది, 19. ఈ 3 ఎక్కడ పోయి 3 ఇక్కడికి వస్తుంది. 3 1 4 4913. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా. 18 క్యూబ్. ఇప్పుడు 18 క్యూబ్ అంటే ఓకే, మనం యూనిట్ ప్లేస్ మాత్రమే ఉంచాలి, రిమైనింగ్ వెంటనే పంపించేయాలి. లేదనుకుంటే మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. ఇప్పుడు ఇంతకుముందు ప్రాబ్లంలో అదే జరిగింది. నెక్స్ట్ ప్రాబ్లం మీకు క్లారిటీ చెప్తా, ఒక్క నిమిషం. సపోజ్ మనకి 16 అయిపోయింది కదా, 17 అయిపోయింది, 18 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1 8 864. 8 క్యూబ్ అంటే 512. ఓకే. ఇప్పుడు మనము 8కి డబుల్ చేస్తే 16, 64కి డబుల్ చేస్తే 128. ఇవి మీకు తెలుసు. సో వీటిని యాడ్ చేస్తే 2 ఇక్కడికి వస్తుంది, 51 కొట్టేస్తే 51 ఇక్కడికి వచ్చి ఆయన అయితే 8 4 12 1 13. సో ఇది కొట్టేస్తే 3 13 కాబట్టి 1 1 చేరుతుంది. 6 4 10 17 1 17. 6 4 10 6 4 కాదు, అది 51. ఒక్క నిమిషం. ఓకే. 8 4 12 1 13. ఇది 1 ఇది. ఓకే. 6 6 12 2 14. 6 6 12 2 14. అలా కంటే 6 6 12 12. ఇదంతా 12, ఇదంతా 12, 24. 24ని ఇక్కడ తీసుకొస్తే 8 6 14. ఇది మళ్ళీ రాసి ఇక్కడ ఒక డిజిట్ వేయకూడదు, ఎందుకంటే ఈ మొత్తంలో ఒక డిజిటే రావాలి. అదే ఇందాక మనం కన్ఫ్యూజ్ అయ్యాం. సో ఈ మొత్తంలో ఒక డిజిటే రావాలి, రిమైనింగ్ ఎంత ఉందో అంతా ఇక్కడ పంపించాలి. 24 అందుకే ఇందాక మనం ఏం చేసాం, ఇందా ప్రాబ్లంలో ఇక్కడ ఒక ఈ ఎక్స్ట్రా డిజిట్ కారణం ఇక్కడ వేసాం. సో అలా వేయకూడదు. 8 6 14 4 18. ఓకే. 8 1 వేయాలి, ఎందుకంటే దీంట్లో ఒకటే తీసుకున్నాం కాబట్టి. 18 కాబట్టి 1. 2 1 4. ఈ 4 తీసుకొచ్చి ఇక్కడ పెట్టండి, అంటే 5 8 3 2. 18 క్యూబ్ 19. 19 క్యూబ్ అంటే
19 క్యూబ్ 19 క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 9 9 9 క్యూబ్ అంటే 729, ఇది మనకు తెలుసు. ఓకే, 9ని డబల్ చేస్తే 18, 81ని డబల్ చేస్తే 162. సో ఇక్కడ ఏమొస్తుంది అంటే 9 వస్తుంది. ఈ 72 కొట్టేసి ఇక్కడ పెట్టుకుందాం. 2 1 5, సో ఇది పోయింది. 16 15, 8 7 15 కాబట్టి 31. సో ఈ 31 ఇక్కడ జాయిన్ అయింది. 18, 8 ఒకటి వస్తుంది, 1 ఇక్కడ వస్తుంది. 5 3 1 1 5 కాబట్టి 5 + 1 అంటే 6, 6 8 5 9. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది. సో మన ఫస్ట్ ప్యాటర్న్ ఏమర్థమైందంటే మీ అందరికీ 1 నుండి, ఓకే 1 నుండి ఫస్ట్, దాని తర్వాత ఏ నెంబర్ వచ్చినా ఏ వచ్చినా దాన్ని క్యూబ్ చేస్తే 1 a స్క్వేర్ a క్యూబ్ 2a 2a స్క్వేర్ని యాడ్ చేస్తే సరిపోతుంది. ఇది మీకు అర్థమైంది. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే వీటన్నిటికంటే ముందు మనం ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాం, అది చెప్తా ఒక నిమిషం. ఫస్ట్ ఏంటంటే సపోజ్ మన దగ్గర ఒక 10 క్యూబ్ 20 క్యూబ్ 30 క్యూబ్ 40 క్యూబ్ 50 క్యూబ్ 60 క్యూబ్ 70 క్యూబ్ 80 క్యూబ్ 90 క్యూబ్ 100 క్యూబులు కావాలి. ఓకే, 10 క్యూబ్ 20 క్యూబ్ వీటికి ఏం చేయాలంటే ఏం లేదు, చాలా ఈజీ. ఎలాగో చెప్తాను. ఫస్ట్ ఇది మీకు తెలుసు. 10ని ఏ క్యూబ్ అంటే మనం ఏం రాస్తామంటే a ఇంటూ a ఇంటూ a, దట్ ఈజ్ ఈక్వల్ టు a క్యూబ్. అలాగే 10 క్యూబ్ని 10 ఇంటూ 10 ఇంటూ 10 రాస్తాం. సో ఎన్ని జీరోలు వచ్చి చేరినాయి అంటే 3 జీరోలు వచ్చి చేరినాయి. ఈ 3కి నచ్చితే 1, సో 1000. 20 క్యూబ్ అంటే 20 ఇంటూ 20 ఇంటూ 20. సో మనకేం వచ్చినాయి అంటే ఇక్కడ 3 జీరోలు జాయిన్, ఇక్కడ 2 ఇంటూ 2 ఇంటూ 2 అంటే 8. సో 30 క్యూబ్ అంటే 30 ఇంటూ 30 ఇంటూ 30. సో ఈ 3 జీరోస్ అలాగే ఉంటాయి. 9 3 27. ఇక్కడ చిన్న లాజిక్ ఉంది, చెప్తా. 40 క్యూబ్ అంటే 40 ఇంటూ 40 ఇంటూ 40. సో 3 జీరోస్ వస్తాయి, ఎందుకంటే 1 2 3, 4 4 16 16 4 64. 50 క్యూబ్ అంటే 0 0 0 50 ఇంటూ 50 ఇంటూ 50 అన్నప్పుడు లాస్ట్ చివరిలో 3 జీరోలు వస్తాయి కాబట్టి 5 ఇంటూ 5 ఇంటూ 5 అంటే 125. ఓకే, ఇప్పుడు 60 క్యూబ్ అంటే 60 ఇంటూ 60 ఇంటూ 60, దట్ ఈజ్ ఈక్వల్ టు ఇది 216, ఇది 000. 70 క్యూబ్ అంటే 70 ఇంటూ 70 ఇంటూ 70, దట్ ఈజ్ ఈక్వల్ టు 343 000 ఈజ్ ఈక్వల్ టు 80 ఇంటూ 80 ఇంటూ 80, దట్ ఈజ్ ఈక్వల్ టు 512 000. 90 ఇంటూ 90 ఇంటూ 90 90 క్యూబ్ 729 000. ఇప్పుడు దీన్ని ఏం రాయొచ్చు అంటే 100 ఇంటూ 100 ఇంటూ 100, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 3 4 5 6 1. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే దీంట్లో నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే ఎంతసేపు రాయడం గల కారణం, క్యూబ్లో ఎప్పుడైనా ఓకే క్యూబ్లో ఎప్పుడైనా లాస్ట్లో ఒక్క జీరో ఉందనుకోండి, ఆ జీరో బదులు 3 సున్నాలు వస్తాయి ఎప్పుడైనా, అది ఏ క్యూబ్ అయినా సరే. ఓకే, లాస్ట్లో జీరో వచ్చిందంటే ముందు 3 సున్నాలు వస్తాయి, తర్వాత సంగతి తర్వాత. ముందు ఉందా తర్వాత ఉందా అన్ని తర్వాత. ఈ 1 ఉందా దాన్ని క్యూబ్ చేసి, అంటే ఫైనల్గా చెప్పాలనుకున్నది ఏంటంటే ఈ 0 ఒకటి ఉందంటే నార్మల్ నెంబర్లో దాన్ని క్యూబ్ చేస్తే 3 జీరోస్ వస్తాయి. ఓకే, 3 జీరోస్ వస్తాయి. అలా కాదు 2 జీరోస్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, ఇక్కడ 2 జీరోస్ ఉన్నాయి. 2 జీరోస్ వస్తే ఎన్ని వస్తాయి అంటే
6 వస్తాయి. చెప్తా, కంగారేం లేదు. దీన్ని బట్టి ఫైనల్గా మీకు ఏం అర్థం అవ్వాలంటే, నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, ఒక్క లాస్ట్లో 0 వస్తే 3 సున్నాలు వస్తాయి, లాస్ట్లో 2 సున్నాలు వస్తే 6 జీరోలు వస్తాయి, లాస్ట్లో 3 సున్నాలు వస్తే మీరే చెప్తారు 9 జీరోలు వస్తాయి. అంటే 3 మల్టిపుల్స్గా వెళ్తూ ఉంటుంది వెళ్ళే కొద్దీ. ఓకే, సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోవాలి. ఓకే, అది ఎందుకు ఉపయోగపడుతుందో తర్వాత చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి మీకు ఏమేమి తెలిసినాయి అంటే 1 to 100 వరకు, కనీసం 1 to 100 మనం ముందు నేర్చుకునే దాంట్లో 1 to 100 వరకులో మీకేమేమి తెలిసినాయి అంటే, మీకేమేమి తెలిసినాయి చెప్తాను. ఇప్పుడు దాకా 1 to 100 వేద్దాం. 1 to 100లో మీకు ఇప్పుడు దాకా ఏమేమి తెలుసుకున్నారంటే 2 టైప్స్ తెలుసుకున్నారు. ఏంటో చెప్తాను. ఇప్పుడు దాకా నేను నేర్చుకున్నది 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10లో మీకు ఇక్కడ 11 21 31 41 51 61 71 81 91. ఓకే, మీరేమి నేర్చుకున్నారంటే 12 13 14 15 16 17 18 19 20. ఓకే, 20. ఇప్పుడు ఇది 30, ఇది 40, ఇది 50, ఇది 60, ఇది 70, ఇది 80, ఇది 90, ఇది 100. మీరు ఇప్పుడు దాకా మీకు ఏమేమి తెలుసో చెప్తున్నా, జాగ్రత్తగా ఉండండి. ఫస్ట్ మీకు 1 to 10 అనేది ఫస్ట్ తెలియాలని చెప్పాను. సో ఇది మీకు తెలిసి, ఇప్పుడు తెలిసిన తర్వాతే మనం స్టార్ట్ చేసాం. సో ఇది తెలుసు, ఇప్పుడే చెప్పా 100 పక్కన 0 ఉన్నప్పుడు ఎలా క్యూబ్ చేయాలో. సో ఈ రో కూడా తెలుసు. సో నేను ఇందాక ఏం చెప్పానంటే ఈ రో కూడా తెలుసు మీకు, ఎందుకంటే ఈ రో నేను ఇందాకే చెప్పాను 1+1 పక్కన ఏ ఉంటే క్యూబ్ ఎలా చేయాలి. ఓకే, ఇప్పుడు నేను ఏం చెప్పాలనుకుంటున్నానంటే ఈ రో చెప్తా. ఓకే, అన్నీ 100లో మీకు అన్నీ వస్తాయి. ఈ రో ఇప్పుడు చెప్తాను, ఏం లేదు, చాలా ఈజీయే. ఓకే, వెనక్కి వెళ్దాం. ఓకే, ఓపెన్ చేద్దాం. ఓకే, ఇప్పుడు మనము 1తో స్టార్ట్ అయ్యి ఇక్కడ ఏ ఉన్నదానికి క్యూబ్ చేస్తే 1 ఏ స్క్వేర్ ఏ క్యూబ్, కింద 2a స్క్వేర్, దాని కింద 1 + 3a స్క్వేర్ + 3a, ఇది ఏ స్క్వేర్ ఏ క్యూబ్. ఇది మనము చేసాం. ఓకే, 1 + a ఉంది. ఇప్పుడు సపోజ్ 1 + a ఉంటే అది చేశారనుకోండి. సపోజ్ ఇప్పుడు a+1 ఉందనుకోండి, a+1 హోల్ క్యూబ్ చేస్తే మనం ఏం చేస్తామంటే సేమ్ దీన్నే రివర్స్ చేస్తాం, అంతకుమించి ఏం లేదు. ఎందుకో చెప్తాను. ఫస్ట్ a క్యూబ్ ప్లస్ 3a, 3ab కాబట్టి 3 × a × 1 అంటే 3aనే. ఓకే, తర్వాత 3ab స్క్వేర్ 3a స్క్వేర్ బి, 3a స్క్వేర్ బి, ఇది 3ab స్క్వేర్, ఇది 3a స్క్వేర్ బి. ఓకే, తర్వాత ఏ క్యూబ్ 1. ఓకే, దీన్ని మళ్ళీ సపరేట్ చేసాము. ఎలా సపరేట్ చేసాము, ఇది ఇక్కడ ఏగానే ఉంచాము, ఇదేం చేసాము, ఇది ఏ స్క్వేర్గా ఉంచాం, ఇది ఏగా ఉంచాం, ఇది ఏ క్యూబ్, దీన్ని ఏం రాసామంటే 2a స్క్వేర్, ఇది ఏ 2a, దీన్ని మళ్ళీ కూడితే ఏ క్యూబ్
3a² 3a1. అల్టిమేట్గా మనం ఇప్పుడు రివర్స్ చేయడమే, జస్ట్ వీటిని చెప్తా, ఎలాగో అర్థం కాలేదు చెప్తా. ఇప్పుడు ఏంటంటే మనకి సపోజ్ మన దగ్గర ఇప్పుడు మనకి ఏంటంటే 2 1 ఉంది, 2 1 ఉంది, ఓకే, లేదు 3 1 ఉంది, 4 1 ఉంది, 5 1 ఉంది, అంటే 1 ఎండింగ్లో ఉండాలి. ఓకే, 1 తర్వాత నెంబర్ ముందు ఏ. ఓకే, ఇప్పుడు దీన్ని మనం ఏం చేసామంటే క్యూబ్ చేసాం. క్యూబ్ ఎలా చేసామంటే జస్ట్ రివర్స్, ఏం లేదు, ఈ 1 ప్లేస్లో 1, ఏ ప్లేస్లో 2, a², a³. ఓకే, దీన్ని డబుల్ చేస్తే 8, దీన్ని డబుల్ చేస్తే 4. ఓకే, దీన్ని కూడితే 1 6, 8 4 12. ఓకే, 9 2 6 1. ఇది దేనికైనా సరే ఇంకా చేసే విధానం ఇంతే. ఓకే, 1 + a అన్నా a + 1 అన్నా మనం ఇదే చేయాలి. సో ఇప్పుడు 31 చేద్దాం. ఈజీ, మీకు అన్నీ వస్తాయి, ఒకే ప్యాటర్న్. లాస్ట్కి చెప్తాను కంపేర్ చేసి, ప్రస్తుతానికి వినండి, లాస్ట్లో మొత్తం కంపేర్ చేస్తాం. ఇప్పుడు 21 అయిపోయింది. సపోజ్ ఇప్పుడు మీ దగ్గర 31 ఉంది, 31 హోల్ క్యూబ్ చేయాలి. నేనేం చేస్తానంటే ఇక్కడ 1 రాస్తా, ఇక్కడ 3 రాస్తా, 3² అంటే 9, 9 క్యూబ్ 3 క్యూబ్ అంటే 27. ఓకే, ఓకే, ఇది 18 అయితే ఇది 6 అవుతుంది, 3 2 6. ఇక్కడ దా బాగానే ఉంది. సో దీన్ని కూడితే ఇది 1, 6 3 9, 9 8 అంటే 17, ఈ 2 ఉంది కాబట్టి 2 ఇటు వస్తుంది, 29, 29 7 9. ఓకే, నెక్స్ట్ 29 7 9 41. 41 ఎలా అంటే 41. సపోజ్ ఇప్పుడు 41 తీసుకుంటే 41 హోల్ క్యూబ్ని మనం ఎవరైతే అంటే 1 4 16 64, 4ని డబుల్ చేస్తే 8, 16 డబుల్ చేస్తే 32. ఓకే, ఇక్కడ దాకా మీకు తెలుసు. సో యాడ్ చేస్తే 1 8 4 అంటే 12. ఓకే, 6 2 9, సో 4 వెళ్ళిపోద్ది, 68 68 9 to 1. ఇక్కడ వరకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ 51. సపోజ్ మన దగ్గర 51 ఉంది, 51 క్యూబ్ చేస్తే 1 5 25 25, 25 డబుల్ చేస్తే 50, 5 డబుల్ చేస్తే 10. ఓకే, ఇది 1, ఇది 10 + 5 అంటే 15, 5 ఇక్కడ 1 వస్తుంది. ఓకే, ఇది 6, ఇది 7 ఇటు వెళ్తుంది, అంటే 132, 6 5 1 ఎంత 51. ఓకే, 132 6 5 1. నెక్స్ట్ 61 ఎంత అంటే 61 క్యూబ్ చేస్తే ఏమొస్తుందంటే ఇటు నుంచి వెళ్దాం పోనీ, ఇది 216 అంటే a³ a² 36, a6 1 ఇక్కడ ఉండాలి కాబట్టి ఇది 12 అయింది, డబుల్ చేస్తే ఇది 72 అయింది. సో దీన్ని మనం యాడ్ చేస్తే ఏమైందంటే 1 1 6 + 2 అంటే 8, 1 తీసి ఇక్కడ రాస్తాము, 9, సో 7 3 10 కాబట్టి 10 యాడ్ చేస్తే 226, 226 981. ఓకే, 71 అన్నీ వస్తాయి. ఓకే, నిదానంగా కొంచెం వెయిట్ చేయండి, మొత్తం 100 కాదు, ఏది అడిగినా సరే చెప్పగలరు. 71 కదా ఇప్పుడు 71 హోల్ క్యూబ్ చేస్తే 7 క్యూబ్ అంటే 343, 7 స్క్వేర్ అంటే 49,
7 అంటే 7, 1 అంటే 1. 7కి డబుల్ చేస్తే 14, 49 డబుల్ చేస్తే 98. ఇక్కడ దాకా మీకు తెలుసు. ఓకే, దీన్ని యాడ్ చేస్తే ఇది 1, 7 4 అంటే 11. ఈ 1 ఎక్కడ తీసుకొచ్చాము, ఓన్లీ సింగిల్ డిజిటే తీసుకోవాలి. ఈ 2 ఉంది కదా, ఈ 2 ఎక్కడ పెట్టాలి? సో 9 19, 9 2 11 8 19, 1 ఎక్కడ పెట్టండి, 9 ఎక్కడ రాయండి. సో 9 10 14 ఇటు వచ్చేస్తుంది. సో 3 5 7, 3 5 7 944. ఎంతది? 71 క్యూబ్. 3 5 7 911. ఓకే, నెక్స్ట్ 81. చాలా ఈజీ, అన్నీ మీకు వస్తాయి నిదానంగా. ఒక్క నిమిషం. 81 క్యూబ్ చేస్తే 81 అంటే 8 క్యూబ్ అంటే 5 1 12, 8 స్క్వేర్ అంటే 64, 8 అంటే 8 పవర్ 1 అంటే 8, 1 అంటే 1. ఓకే, 64ని డబుల్ చేస్తే 1 to 8. సో డబుల్ చేస్తే 1 to 8, 8ని డబుల్ చేస్తే 16. ఓకే, ఇప్పుడు వీటిని యాడ్ చేస్తే 1 8 6 14, ఈ 2 ఇటు వచ్చేస్తుంది. 8 2 10 14, 1 ఒకటి ఉంటుంది. 12 6 18 19, 19 పోయి ఎక్కడికి వచ్చేయాలి? 5 1 2 5 1 9 అంటే 5 3 1. ఓకే, 5 3 1 4 4 1. 81 క్యూబ్. 81 క్యూబ్ కూడా అయిపోయింది. 91 క్యూబ్. మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే ఇవి చాలా స్పీడ్గా వస్తాయి. ల్యాక్ ఆఫ్ ప్రాక్టీస్, మనకి ఏదైనా సరే ప్రాక్టీస్తోనే సంబంధం. 91 హోల్ క్యూబ్ అంటే 9 అంటే 7 2 9, 81 9 1 18 162, యాడ్ 1 98 17 1 2 4 5, 8 6 14 16 16 8 అంటే 24. ఓకే, 7 5 3. ఓకే, 7 5 3 571. 91 క్యూబ్ 7 5 3 571. ఇక్కడ దాకా మీకు పై లైన్ కూడా అయిపోయింది. ఇప్పుడు టోటల్గా 3 ప్యాటర్న్స్ చెప్పుకున్నాం మనం. అవి ఏంటో ఒకసారి చెప్తాం మళ్ళీ. ఇప్పుడు మెయిన్ కాన్సెప్ట్లోకి వెళ్దాం మిగతాయి. ఓకే, వెయిట్, నిదానంగా వస్తుంది. ఫస్ట్ ఏం చెప్పామంటే, మన దగ్గర ఫస్ట్ బేసికల్గా మనకి ఏంటంటే, మనకి ఫస్ట్ బేసికల్గా ఏం తెలియాలంటే, ఫస్ట్ 1 to 100 తెలియాలి. ఫస్ట్ బేసికల్గా మనకి ఫస్ట్ ఏం తెలియాలంటే 1 to 100 తెలియాలి, 1 to 10 తెలియాలి. 1 to 10. 1 2 3 4 5 6 7 8 9 10 తెలియాలి. 10 క్యూబ్స్ ఫస్ట్ మనకు రావాలి. 1 క్యూబ్ అంటే 1, 2 క్యూబ్ అంటే 4, 2 క్యూబ్ అంటే 8. ఓకే, 3 క్యూబ్ అంటే 27, 4 క్యూబ్ అంటే 64, 5 క్యూబ్ అంటే 125, 6 క్యూబ్ అంటే 216, 7 క్యూబ్ అంటే 343, 8 క్యూబ్ అంటే 512, 9 క్యూబ్ అంటే 79, 10 క్యూబ్ అంటే 1000. ఈ బేసికల్గా ఫస్ట్ తెలియాలి. ఫస్ట్ చెప్పుకున్నది. రెండో మోడల్ ఏం చెప్పుకున్నామంటే, తర్వాత 12 అంటే 1 ముందు రావాలి, తర్వాత ఏ రావాలి. 12 13 14 15 16 17 18 19 19 వరకు చెప్పుకున్నాం. ఇది రెండో మోడల్ చెప్పుకున్నాం. మూడో మోడల్ ఏం చెప్పుకున్నామంటే, మోడల్ నెంబర్ 3 10 20 30 40 50 60 70 80 90 100 క్యూబ్స్ అయితే ఎలా చేయాలో చెప్పాము. తర్వాత ఇప్పుడు ఏం చెప్పామంటే, ఇప్పుడు ఈ 1 ఫస్ట్ రో కదా, ఇప్పుడు 1 కాకుండా 2 1 అంటే ఎలా చెప్పామంటే, ఇది 2 1 3 1 41 51
61, 71, 81, 91 అంటే నెక్స్ట్ 1 వచ్చి ఓకే ఫస్ట్లో నెక్స్ట్ 1 వచ్చి ఫస్ట్లో ఏ వచ్చేటట్టు చెప్తాము. ఇక్కడ దాకా అయింది. ఇప్పుడు అసలు మెయిన్ పార్ట్ రిమైనింగ్ మనం చెప్పుకోవాలి. ఈ కాన్సెప్ట్ అనేది ఇప్పుడు చెప్తాం. అంతకంటే ముందు మనం ఇంకో చిన్న కాన్సెప్ట్ చెప్పుకుందాం. అది అయిపోయిన తర్వాత మెయిన్ కంటెంట్లోకి వెళ్దాం. అది అయిపోతే ఇంక అయిపోయినట్టే. 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మనం ఏంటంటే సపోజ్ మన దగ్గర 11 అంటే ఇక్కడ ఏ ఉండాలి, ఇక్కడ ఏ ఉండాలి. 22, 33, 44, 55, 66, 77, 88, 99 ఇటువంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఏం చేయాలి? ఓకే, ఈ కండిషన్ని ఇప్పుడు మనం చెప్పుకుందాం. ఈజీయే, ఏం లేదు. ఏంటంటే ఫస్ట్ మనకేం తెలుసు అంటే 1+a అన్న a+1 మోడల్ చెప్పుకున్నాం. క్యూబ్ చేస్తే ఎలా వస్తుందో. ఇప్పుడు a+a మోడల్ చెప్పుకుంటాం. అంటే ఏం లేదు, ఇక్కడ ఏ క్యూబ్ రాస్తాం, ఇక్కడ ఏ క్యూబ్ రాస్తాం, ఇక్కడ ఏ క్యూబ్ రాస్తాం, ఇక్కడ ఏ క్యూబ్ రాస్తాం, ఇక్కడ 2a క్యూబ్ వస్తుంది, ఇక్కడ 2a క్యూబ్ వస్తుంది. ఓకే, ఇది ఏ క్యూబ్, 3a క్యూబ్, 3a క్యూబ్, ఏ క్యూబ్. ఓకే, అంతకుమించి ఏం తేడా లేదు. ఇది ప్యాటర్న్ అయితే ఇది చాలా ఈజీ. ఓకే, ఇప్పుడు మనము వాటి గురించి చెప్తాం. ఓకే, వెరీ ఈజీ, ఇక కష్టపడాల్సింది ఏమి ఉండదు. ఓకే, సపోజ్ మన దగ్గర 11 ఉంది, క్యూబ్ కావాలి. దాన్ని ఏం చేయాలంటే ఫస్ట్ 1 క్యూబ్ అంటే 1, ఇది 1 క్యూబ్ అంటే 1, 4 1 క్యూబ్లే రాసేయండి. ఓకే, దీన్ని డబుల్ చేయండి, దీన్ని కూడేయండి. ఇది 1 కాబట్టి ఈజీగా ఉంది. నెక్స్ట్ రెండోది సపోజ్ 22, ఇప్పుడు 22 క్యూబ్ కావాలి. 22 క్యూబ్ కావాలంటే మనం ఫస్ట్ ఏం చేయాలంటే 2 క్యూబ్ అంటే 8, ఎక్కడ 8 రాయండి, ఎక్కడ 8 రాయండి, ఎక్కడ 8 రాయండి, ఎక్కడ 8 రాయండి. దీనికి 16 చేసేయండి, ఇది 16 చేసేయండి. ఓకే, ఇది 8, 8, 6, 14, 1, ఈ 2 తీసి దీంట్లో పెడితే 8, 2, 10, 16, 1, ఈ 2 తీసుకెళ్ళి దీంట్లో పెడితే 10, 6, 4. ఓకే, థర్డ్ 33. చాలా సింపుల్, అసలు మొత్తానికి ఏ క్యూబులు చేసి డబుల్ చేసేయడమే, ఏం లేదు. 44, ఓకే 44. ఇప్పుడు 44 క్యూబ్ కావాలి. 44 క్యూబ్ అంటే 4 క్యూబ్ అంటే 64. ఇది 64, ఇది 64, ఇది 64. దీన్ని డబల్ చేస్తే 128, దీన్ని డబల్ చేస్తే 128, దీన్ని కూడితే 4, ఈ 6 ఇక్కడ పోయి 6, 6, 4, 10, 18, 8, 1 ఇక్కడ ఉంటుంది. సో 12, 3, 19, 19 అంతా క్యాన్సిల్ చేసి ఇక్కడ పెట్టాలి. 9, 4, 13, 8, 21, 2 ఇక్కడికి వస్తుంది. ఓకే, 12 అంటే 6, 2, 1, 3, 6, 9, 10, 11 అంటే 21. 21 ఇక్కడ తీసుకొచ్చి పెట్టేయండి. 85, 85, 184. ఓకే, నెక్స్ట్ 55. ఈ కాన్సెప్ట్ అయిపోగానే ఆ కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం. ప్రాక్టీస్ మీరు చేయాలి. 55 అంటే ఏం లేదు, 5 క్యూబ్ అంటే మీకు తెలుసు, 1 to 5, 1 to 5, 1 to 5, 1 to 5. దీన్ని డబల్ చేస్తే 250, దీన్ని డబల్ చేస్తే 250. ఓకే, దీన్ని యాడ్ చేస్తే ఇది 5, ఇది 12 ఇక్కడికి వస్తుంది. ఓకే, 7 వస్తుంది, ఇది పోద్ది. 25, 12, 37, 38. సో ఇది మొత్తం పోయి ఇక్కడ 38 ఇక్కడికి వస్తుంది. సో 8, 5, 13, ఇది 3 ఇక్కడికి వస్తుంది. 25, 12, 37, 3,
41 ఇదంతా తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం అంటే 16166 ఎంత అది 55 క్యూబ్ 166 నెక్స్ట్ 77 55 అయిపోయింది. ఇప్పుడు 66 ఓకే. నెక్స్ట్ 66 ఏం లేదు, ఈజీ అని 66 హోల్ క్యూబ్ దట్ ఈజ్ ఈక్వల్ టు 216 అన్ని క్యూబులు రాసాం 6 క్యూబ్. ఇప్పుడు మనము 216 డబుల్ 432 దీన్ని యాడ్ చేస్తే మనం 6 అలా ఉంటుంది. 21 ఇక్కడ పోయి ఇక్కడికి వస్తుంది. 6 2 అంటే 9, సో ఇది పోయింది. 43 అంటే 4 60 66 66 తీసుకెళ్ళి ఇక్కడ పెడతాం. 6 2 6 12 2 14 1 ఉంటుంది, 1 ఎక్కడ పెడతాం. 43 21 అంటే 64 అంటే 70, 1 మిగిలిందిగా 71 తీసుకెళ్ళి ఎక్కడ పెడతాం. 7 1 అంటే 8 287 496 ఎంత అది 66 క్యూబ్ 287 496 ఓకే రైట్. నెక్స్ట్ 77 హోల్ క్యూబ్ చేస్తే 343 దీన్ని డబుల్ చేస్తే 686 దీన్ని యాడ్ చేస్తే 34 తీసేసి ఎక్కడ పెడితే 34 6 4 10 13 1 ఉంటుంది, ఇది పోయింది. 8 4 12 3 15 16 ఓకే. 6 3 6 4 10 106, సో ఈ 106 ఇక్కడికి వచ్చి చేరుతుంది. ఓకే. 6 6 12 3 15 5 1 ఉంటుంది 15 6 3 9 15 1 ఓకే. ఇప్పుడు 8 4 12 13 3 ఇక్కడ ఉంటుంది. 6 4 10 11 113 దీనికి యాడ్ చేయాలి. అంటే 3 3 6 4 1 5 3 1 4 4 5 6 533 ఎంత అది 77 క్యూబ్ 4 5 6 533 రైట్. నెక్స్ట్ 88 ఓకే. మీరు దీన్ని ప్రాక్టీస్ చేయాలి. ఒక 2 గంటలు కేటాయిస్తే దీని మీద మీకు అన్ని క్లారిటీ వచ్చేస్తాయి. అంతేగాని ఒకసారి చూస్తే మీకు అర్థం కాదు. 88 క్యూబ్ 8 అంటే 8 క్యూబ్ అంటే 512 ఇది మనకు తెలుసు. ఇది 512 ఇది 512 ఇది 512 దీన్ని మనం ఏం రాయొచ్చు అంటే 10 24 రాయొచ్చు. ఇది 10 24 రాయొచ్చు ఓకే. దీన్ని 2 ఒక్క నిమిషం దీన్ని 2 అలా రాద్దాం. 51 కొట్టేసి ఇక్కడ రాద్దాం. సో ఇది 7 వచ్చింది, సో ఇది పోయింది ఓకే. 102 అంటే 153 ఇది 153 5 అంటే 158 ఇక్కడికి వచ్చేది. 6 8 14 4 ఇది పోయింది. 14లో 1 ఇక్కడ ఉంటుంది. సో 5 6 7 7 2 9 ఓకే 9 169కి వచ్చి ఇక్కడ చేరిద్ది. ఇప్పుడు దీన్ని యాడ్ చేస్తే 9 2 1 6 7 సో 6 671 472 ఎంతది 88 క్యూబ్ 681 47 681 87 క్యూబ్ 88 క్యూబ్ 681 92 1 ఓకే 617 8 681 472. నెక్స్ట్ 99 క్యూబ్ చేస్తే 9 క్యూబ్ అంటే 729 9 క్యూబ్ అంటే 729 9 క్యూబ్ అంటే 729 9 క్యూబ్ అంటే 729 729 డబుల్ చేస్తే 702 అంటే 1400 29 58 1458
1450. సో దీన్ని నేను ఏం చేస్తానంటే కూడతా సింపుల్గా. 9 ఇది, 7 2 ఇక్కడ తీసి ఇక్కడ రాస్తాను. 9 2 11 8 అంటే 19. సో 19 ఒక 9 2 10 11 19 1 ఎక్కడికి వస్తుంది. సో ఇదంతా కొట్టుకుపోద్ది. సో మనకేంటంటే 5 2 7 7 14 15 ఒకటి ఉంది, 1 7 4 11 12 ఒకటి, ఈ 225 ఇక్కడికి వచ్చి యాడ్ అయింది. ఓకే, 9 8 17 17 5 అంటే 22 2 వచ్చి చేరింది. ఓకే, 5 6 అంటే 11. ఓకే, 11 4 7 11 2 13 14 అంటే 241 ఇక్కడికి వచ్చి చేరింది. సో 9 1 10 7 9 970 299 970 299. సో 99 క్యూబ్స్ వరకు మీకు అర్థమైంది. ఓకే, ఆ కాన్సెప్ట్ చిన్నది ఉంది కదా, అది నెక్స్ట్ స్మాల్ వీడియోలో చెప్పుకొని దీన్ని క్లోజ్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.